చూడండి ఒకసారి మనకి పార్ట్నర్షిప్ లోని ఏంటంటే వేరే వేరే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ లో మనల్ని అడగడం జరుగుతుంది. ఒకసారి ఈ క్వశ్చన్ చాలా అబ్జర్వ్ చేయండి. నేను నీట్ చెప్తాను, మరి సేమ్ మీరు యాజిటీకి ఇస్తాను, మీరు చేయాలి. చూడండి, ఇన్ ఏ బిజినెస్ 3 partners A, B and C invest a total of 46,000. A's investment is 2,000 more than B's investment. B's investment is 4,000 more than C's investment. The total property earned is 69,000. What is A's share of the profit? మనకి ఏ తాలూకు ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు ఒకసారి తెలుగులో చూడండి. ఒక ముగ్గురు యొక్క పార్ట్నర్స్ ఉన్నారండి. ఏబిసి అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంత? 46,000 అండి. ఏ ఇన్వెస్ట్మెంట్ అన్నవాడు బి కన్నా 2,000 మోర్ ఎక్కువ. బి ఇన్వెస్ట్మెంట్ అన్నాడు వాడు సి కన్నా 4,000 ఎక్కువ. ఈ టోటల్ ప్రాఫిట్ వాడికి ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 69,000 వచ్చిందండి. మనకి ఏ తాలూకా షేర్ ఎంత అని అడిగాడు. ఒకసారి మనం ఇక్కడ ఏ బి సి అని అనుకుందాం. మనకి క్లియర్ గా ఏమిచ్చాడంటే ఈ సితోనే కంపేర్ చేస్తూ ఉన్నాడు. మన సితో కంపేర్ చేస్తున్నా సికి ఏం తెలియదు కనుక సి అని అనుకోవచ్చు, ఎక్స్ అని అనుకోవచ్చు, ఎవరిథింగ్. బి అనేవాడు సి కన్నా 4,000 ఎక్కువ అండి. 4,000 ఎక్కువ కనుక దాన్ని సి ప్లస్ 4,000 అని అనుకుంటాం. ఎంత అనుకుందాం? 4,000 అనుకుందాం. అలాగే బి కన్నా ఏ అనేవాడు 2,000 అనుకుందాం. అంటే బి అంటే ఇదంతా కదండి, బి కన్నా 2,000 ఎక్కువ. అంటే సి ప్లస్ 2,000 ఎక్కువ కనుక ఇందులో ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు కనుక ఎంత 4,000 ఇచ్చాడు, ప్లస్ 2,000 కలిపితే 6,000. ఈ మొత్తానికి దేనికంటే పెట్టుబడికి సమానం? 46,000 కి సమానం. ఈ మొత్తం సీలు ఎన్ని ఉన్నాయండి? 3C ప్లస్ ఈ మొత్తం కలపాలి కదా, మొత్తం కలిపితే దీనికి సమానం. మనకి 6 and 4 అంటే 10,000 ఈజ్ ఈక్వల్ 46,000. ఇప్పుడు 3C ఈజ్ ఈక్వల్ టు 46 లోంచి 10 తీస్తే ఎంత అండి? 46 మైనస్ 10 అంతే కదా. 3C ఈజ్ ఈక్వల్ 46 36. ఇది క్లియర్? 3 1 0 12 అంటే C ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 12,000. ఎంతమ్మా? 12,000. మనకి ఇక క్లియర్ గా చూడండి, C ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 12,000 వచ్చింది. మనకి ఈజీ తెలిసిపోయింది C ఈజ్ ఈక్వల్ టు 12,000 అనేసి. మరి B ఈజ్ ఈక్వల్ టు చెప్పవచ్చు కదా. B ఎంత? C ప్లస్ C అంటే 12 ప్లస్ 4 ఎంత అవుతుంది? 16,000. అలాగే ఇప్పుడు ఏ కూడా చెప్పండి మీరు. ఏ ఇప్పుడు C ప్లస్ 6,000 అంటే C అంటే 12 ప్లస్ 6, 12 ప్లస్ 6 అంటే 18,000. ఇక్కడ మనకి ఈ యొక్క పెట్టుబడులు ఈ రకంగా పెట్టారండి. మొత్తం ఈ 3 కూడా యాడ్ చేస్తే ఎంత ఉంది? 46,000 రావాలి. క్లియర్ సరిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని రేషియోలో మార్చుకుంటే మనం షేర్ ఈజీగా చేయొచ్చు. వచ్చిన అమౌంట్ ని పంచవచ్చు. ఈ 3 సున్నాలకి 3 సున్నాలకి 3 సున్నాలకి పోయింది. మనకి 2 చేత 2 6 0 2 8 0 2 9 0. ఇప్పుడు ఈ రేషియో చూడండి. A:2 B:2 C. ఏ అనేవాడిది ఎంతండి? 9, B అనేవాడిది 8, C అనేవాడిది 6. ఇప్పుడు మనకి క్లియర్ గా వచ్చింది కదా. ఈ మొత్తం ఈ యొక్క రేషియో ప్రకారంగా ఈ అమౌంట్ ని 69,000 ని పంచాలి. మనకు కావాల్సింది ఏంటండి? ఏ అనేవాడిది కావాలి. ఏ అనేవాడిది చూడండి. ఏ అంటే ఎంతండి? 9. మనకు 9 కావాలి. మొత్తం టోటల్ ఎంతండి? 9 8 ఎంత? 17. 17 ప్లస్ 6 23. ఈ 23 పార్ట్స్ ఎంతండి? 69,000 అండి. మనకు కావాల్సింది 9 కావాలి. ఇప్పుడు చూడండి, ఈ ఇక్కడ చేద్దాం. 9 ఇంటూ క్రాస్ మల్టింగ్ 9 ఇంటూ 69,000 బై 23. 23 1 0 23 ఎంతండి? 3. 23 3 అంట 69 0 0 0. 9 3 ఎంతమ్మా? 27. 27 ఇది ఎవరు? ఏ తాలూకు ఎంతండి? 27,000 రూపాయలు వాడికి ప్రాఫిట్ వచ్చిందండి. ఈ విధంగా నెక్స్ట్ బి కట్టొచ్చు, సి కట్టొచ్చు. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ బి కట్టండి, సి కట్టండి. ఓకేమ్మా? చూడమ్మా, మనకి ఏంటంటే పార్ట్నర్షిప్ లోనే ఏంటంటే ఈ రీసెంట్ గా ఈ సమ్ కూడా మనకి ఎగ్జామ్స్ పాయింట్ లోనే ఆడడం జరిగిందండి. ఒకసారి చూడండి. A and B started a business with a investment of 20,000 and 30,000 respectively.
దే డొనేటెడ్ 15% of the profit to charity. At the end of the year, their total profit is 40,000. What is each person share of the profit? మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇద్దరు వ్యక్తులు కూడా బిజినెస్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఎంత పెట్టారండి? 20,000 పెట్టారు, 30,000 పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ఏమనుకున్నారంటే మనం ఏదైనా లాభం వచ్చినప్పుడు మటుకి 15% చారిటీకి ఇచ్చేద్దాం అని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారండి. వాళ్ళు ఫైనల్ గా వాళ్ళకు ఎంత అమౌంట్ వచ్చిందండి? 40,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. వాళ్ళు ఏ విధంగా షేర్ చేసుకుందాం చూద్దాం సరే. ఏ బిఎన్ ఏ ఎంతండి? 20,000, బి 30,000. ఓకే, దీన్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేద్దాం ఒకసారి చూడండి. మనకి ఈ 0 ఉన్నాయి కదా, ఇక్కడ 4 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 4 జీరోలు తీసేసాం. మనకి ఎంత? 2:3 అని. ఇది ఒక రేషియో. మనకి ఇప్పుడు వాడు ఒక చారిటీకి ఇచ్చారన్నారు కదా, ఎంత టోటల్ అమౌంట్? 40,000. ఈ 40,000 ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు ముందుగా చారిటీకి ఈజీగా పంచుకోవాలి, అంతే కదా. అంతేగాని నీది మన ఇద్దరు పంచేసుకున్న తర్వాత రేపు నీకు నువ్వు తీసుకుంటే అవ్వదు. ఎందుకంటే ముందే చారిటీకి ఎంత అమౌంట్, ఖర్చులు ఎంత అమౌంట్ తీసేసుకుని అప్పుడు వచ్చిన ప్రాఫిట్ ని ఇద్దరు సమానం పంచుకుంటారు. ఎంతండి? 15%. ఈ 15/100. 2 సున్నాలు పోయింది. వాళ్ళు 15 ఎంతండి? 60. 6,000 అండి. ఎంత అమౌంట్ తీశారు? 6,000 తీశారు. 40,000లో నుంచి ఈ 6,000 తీసేస్తే ఎంత? 34,000. 34,000. ఇది ఈ అమౌంట్ ని ఇద్దరు పంచుకోవాలండి. ఒకసారి చూద్దాం. 2, 3 మొత్తం టోటల్ 2 కలిపితే ఎంతండి? 5. ఈ 5 పార్ట్స్ 34,000. 5 పార్ట్స్ 34,000. ఒకసారి చూడండి. 5 1 జారు, 5 6 జారు 30 అండి. ఇంకెంత ఉందండి? 4 0. 5 8 జారు 40, 0 0. ఈ 2 జీరోలు వేసి మనకి ఏ కావాలనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 into 68 ఎంతండి? 30,600. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? బి కావాలి కనుక బి ఇంటూ 68,000. 6 8 అంటే 6 and 6 8 అంటే మొత్తం ఎంత అవుతుంది? 21,400 రూపీస్. ఇవి మనకి ఏ తాలూకా లాభం? బి తాలూకా లాభం. దీన్ని కరెక్ట్ చూసుకో.